ఈ రోజుల్లో మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగానే పరిగణించబడుతున్నాయి. మనం పక్క వ్యక్తి నుండి ఏం ఆశిస్తున్నామో మనం కూడా ఆ వ్యక్తితో అదే విధమైన ప్రవర్తన కలిగి ఉండాలి. అప్పుడే సంబంధాలు మెరుగుపడతాయి. ఏ అంశాలకి ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ అంశాలకు ప్రాధాన్యత ఇస్తే మన సంబంధాలు మెరుగుపడి జీవితంలో సక్సెస్ సాధించగలుగుతాం ఇత్యాది విషయాలన్నీ చర్చించడానికి మనతో పాటు ప్రొఫెసర్ ప్రదీప్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. అదేవిధంగా ఈ చర్చలో పాల్గొనడానికి స్టూడెంట్స్ కూడా మనతో పాటు ఉన్నారు. హాయ్ సార్. ఇప్పుడు చెప్పండి, రిలేషన్షిప్ మెరుగుపడాలంటే ఏ విధమైనటువంటి ప్రాధాన్యతలు పాటించాలి? రిలేషన్షిప్ ఒక మనిషికి ఇంకొక మనిషికి బాగుండాలంటే ఫస్ట్ మనలో రైట్ అండర్స్టాండింగ్ అనేది చాలా ముఖ్యం అండి. ఈ రైట్ అండర్స్టాండింగ్ అంటే నేను ఏ విధమైన ప్రవర్తన కలిగి ఉండాలి. అయితే ప్రతి మనిషిలో ఏముంటుందంటే ఒక సహజ స్వీకృతి అని ఒకటి ఉంటుందండి. ఈ సహజ స్వీకృతి అనేది ఎవరు ఎంత కంటామినేట్ చేసినా కరప్ట్ చేసినా కానీ అది చెడిపోదు. అందుకని ఎవరినన్నా మీరు అడిగి చూడండి, మీరు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అంటే సమాధానం నేను మంచివాడిననే వస్తుంది. ఈ ప్రపంచంలో ఎవరిని అడిగినా కానీ ఇదే సమాధానం వస్తుంది. అంటే ఎవరికి వాళ్ళు నేను మంచిగా ఉండాలి అనేది సహజ స్వీకృతి కలిగి ఉన్నారు. కానీ తప్పు ఎక్కడ జరుగుతుంది, మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది? వాళ్ళ శిక్షా సంస్కారంలో లోపం ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు ఎవరినన్నా అడిగి చూడండి, మీరు అందరినీ గౌరవించాలనుకుంటున్నారా, కొంతమందినే గౌరవించాలనుకుంటున్నారా? మీ సమాధానం ఏంటి? అందరినీ గౌరవించాలనుకుంటున్నాం. కానీ నిజంగా అందరినీ గౌరవిస్తున్నామా? గౌరవించట్లేదు. అయితే అనుకోవడం ఏంటి అంటే అందరినీ గౌరవించాలి. అయితే ఈ అందరినీ గౌరవించాలన్నాము సహజ స్వీకృతి. కొంతమందినే గౌరవించడం అనేది మన శిక్షా సంస్కారం వల్ల మనకు వచ్చింది. అయితే ఒక మనిషికి సంబంధం అనేది మనకు అర్థం అవ్వాలి. అయితే ఒక మనిషికి మధ్య సంబంధం అంటే ఒక మనిషి అంటే మనిషిలో 2 పార్ట్స్ ఉన్నాయండి. హ్యూమన్ బీయింగ్లో బాడీ అండ్ సెల్ఫ్ అనేది. అయితే ఇంకో మనిషిలో కూడా బాడీ అండ్ సెల్ఫ్ అనేది ఉంది. అయితే ఈ రిలేషన్షిప్ అనేది సెల్ఫ్ టు సెల్ఫ్ ఉంటుంది. ఇప్పుడు నేను మా బ్రదర్ అన్నా కానీ, మా సిస్టర్ అన్నా కానీ, మా మదర్ అన్నా కానీ వాళ్ళ సెల్ఫ్తో నేను రిలేట్ అవుతున్నాను. అయితే ఈ సెల్ఫ్ టు సెల్ఫ్ మధ్య రిలేషన్షిప్ని గుర్తించి ఆ సంబంధాన్ని గుర్తించిన దాన్ని నిర్వర్తించాలి. ఎప్పుడైతే సంబంధాన్ని నిర్వర్తిస్తామో అప్పుడే ఉభయ సుఖం కలుగుతుంది, అంటే మ్యూచువల్ హ్యాపీనెస్ అనేది కలుగుతుంది. ఈ గుర్తించాలి అన్న దాంట్లో కొన్ని డీటెయిల్స్ ఉన్నాయండి. ఏం గుర్తించాలి? ఒక బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి అంటే, మీరు నిజంగా ఆలోచించండి. ద్వేషం అనేది మీకు ఇష్టమా? ఇష్టం లేదు. కోపం అనేది మీకు ఇష్టమా? ఇష్టం లేదు. ఈర్ష్య అనేది ఇష్టమా? ఇష్టం లేదు. ఓకే. విశ్వాసం అనేది ఇష్టమా? తప్పకుండా ఇష్టం. అయితే ఇలా అందరికీ కామన్గానే ఫీలింగ్స్ ఉన్నాయండి. ఏవైతే ఇష్టం లేవు, ఏవైతే ఇష్టం ఉన్నాయి అనేది. అయితే అందరి ఈ ఫీలింగ్స్ని ఏవైతే ఇష్టం ఉన్నాయో అవన్నీ ఒక దగ్గర రాసి చూస్తే ఏమొస్తాయంటే ఫైనల్గా వచ్చేవి విశ్వాసము, సమ్మానము, స్నేహము, మమత, వాత్సల్యము, శ్రద్ధ, గౌరవము, కృతజ్ఞత, ప్రేమ. ఈ 9 అంశాలు రిలేషన్షిప్లో ఉన్నాయి. అయితే మనకు ఎదుటి మనిషి వల్ల ఏదైతే సమస్య వచ్చిందో అది ఈ 9 అంశాలలో ఏదో ఒకటి లోపించి వస్తుంది. అయితే మన కంప్లైంట్ అల్లా ఎదుటి మనిషితో ఏంటి అని అంటే ఇందులో ఏదో ఒకటి లోపించింది. నేను ఉదాహరణకి ఫస్ట్ది విశ్వాసం గురించి కొంచెం డీటెయిల్గా చెప్తున్నాను. ఒక చిన్న ప్రశ్న తీసుకోండి. మిమ్మల్ని మీరు సుఖంగా ఉంచుకోవాలని ఉందా? దీనికి సమాధానం ఏంటండి మీది? అవును. ఎదుటి మనిషిని సుఖంగా ఉంచాలనుకుంటున్నారా? అనుకుంటున్నారు. అయితే ఇలాగే ప్రతి మనిషిని ఎవరిని అడిగినా సరే ఈ రెండింటికి సమాధానం అవును అనే వస్తుంది. ఓకే. ఇప్పుడు నేను ఇదే క్వశ్చన్స్ కొంచెం విడిగా అడుగుతున్నాను. మిమ్మల్ని మీరు ఎప్పుడు సుఖంగా ఉంచుకోవాలనుకుంటున్నారా లేదా? రోజుకు కొంచెం టైమే ఉంచుకోవాలనుకుంటున్నారా? ఎప్పుడు ఉంచుకోవాలనుకుంటున్నారు? ఎదుటి మనిషిని ఎప్పుడు సుఖంగా ఉంచాలనుకుంటున్నారా, లేకపోతే కొన్నిసార్లు ఉంచాలనుకుంటున్నారా? ఎప్పుడు ఉంచాలనుకుంటున్నారు? ప్రతి మనిషి అనుకునేది ఇదే. ఇప్పుడు ఆలోచించండి, మిమ్మల్ని మీరు అన్నిసార్లు సుఖంగా ఉంచుకోగలుగుతున్నారా? లేదు. ఓకే. సో మిమ్మల్ని మీరు సుఖంగా ఉంచుకోవాలనుకుంటున్నది మీ ఉద్దేశము, అన్నిసార్లు సుఖంగా ఉంచుకోలేకపోతున్నది సామర్థ్యము. ఉద్దేశం ఏంటి? మనని మనం సుఖంగా ఉంచుకోవాలనుకుంటుంది. సామర్థ్యం ఏంటి? ఉంచుకోలేకపోతున్నాము. అయితే ఈ సుఖంగా ఉంచుకోవాలనుకున్నది ఏంటంటే మన న్యాచురల్ యాక్సెప్టెన్స్. ఓకే. సుఖంగా ఉంచుకోలేకపోతున్న దానికి కారణం ఏంటంటే మన ట్రైనింగ్, శిక్షా సంస్కారం వల్ల వచ్చిందనమాట. అదే మనం ఎదుటి మనిషిని సుఖంగా ఉంచాలనుకుంటున్నాము, ఇది మన ఉద్దేశము. ఎదుటి మనిషి అన్నిసార్లు సుఖంగా ఉంచలేకపోతున్నాము, కొన్నిసార్లు ఉంచగలుగుతున్నాము, ఇది మన సామర్థ్యం. ఇప్పుడు రిలేషన్షిప్లో ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, మనం ఎప్పుడైతే ఎదుటి మనిషి వల్ల బాధపడుతున్నామో, మీరు కూడా ఆలోచించండి, ఎవరినన్నా మీరు ఉద్దేశపూర్వకంగా హర్ట్ చేస్తున్నారా? చెక్ చేసి చూడండి ఒకసారి.
లేదు, సమాధానం లేదు అనే వస్తుంది. అయితే మనం ఎప్పుడైతే ఎదుటి మనిషి చేత బాధపడుతున్నామో అప్పుడు మనము వాళ్ళ ఉద్దేశాన్ని అనుమానించామనుకోండి, అప్పుడు వాళ్ళ పట్ల మన లోపల వ్యతిరేకత అన్నది పెరుగుతుంది. ఎప్పుడైతే మనము వాళ్ళ సామర్థ్యాన్ని అనుమానించామనుకోండి, వాళ్ళ పట్ల మన లోపల బాధ్యత పెరుగుతుంది. అది ఇప్పుడు చాయిస్ మన దగ్గర ఉంది. ఏంటి, ఎదుటి మనిషి ఉద్దేశాన్ని అనుమానించాలా, సామర్థ్యాన్ని అనుమానించాలా? మనని మనం పరీక్షించుకుంటున్నప్పుడు మనం తప్పు చేస్తున్నాం ఎప్పుడన్నా సరే, అప్పుడు ఏమనుకుంటున్నాము, ఉద్దేశంలో లోపం లేదు, సామర్థ్యంలో లోపం ఉంది అని. అదే ఎదుటి మనిషిని పరీక్షిస్తున్నప్పుడు, ఎవరైనా సరే వాళ్ళని పరీక్షిస్తున్నప్పుడు వాళ్ళ ఉద్దేశంలో ప్రాబ్లం ఉందనుకుంటాం, అప్పుడు మనకు బాధ కలుగుతుంది. అయితే ఎదుటి మనిషి నా సుఖాన్ని కోరుకుంటున్నాడు అన్న నమ్మకమే విశ్వాసం. ఇప్పుడు ప్రాబ్లం రిలేషన్షిప్లో రావడానికి ముఖ్య కారణం విశ్వాసం లోపించడం. అయితే ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ చేసామనుకోండి, ఇంట్లో అందరినీ పిలిచాం, రకరకాల వెహికల్స్లో వస్తున్నారు. కొంతమంది బస్సులో వస్తారు, కొంతమంది కారులో వస్తారు, కొంతమంది మేబీ వేరే ఊరు నుంచి ఫ్లైట్లో వచ్చారు. మీరు ఆలోచించండి, అందరినీ సమానంగా మంచిగా ఆప్యాయంగా చూస్తారా, లేకపోతే కారులో వచ్చిన వాళ్ళని ఎక్కువ చూడడము, ఫ్లైట్లో వచ్చిన వాళ్ళని ఇంకా ఎక్కువ బాగా చూడడం అలా చేస్తారా? మీరు చెక్ చేసి చూడండి ఎలా చూస్తారు. సో మనతో ఎవరైతే సంబంధం సరిగా ఉంటుందో వాళ్ళతో కొంచెం ఎక్కువసేపు మాట్లాడవచ్చు అంతే. కానీ ఈ డిఫరెన్స్ మాత్రం మనం చూడం. మనం ఏమనుకుంటున్నాము, మన హోదాను బట్టి మనకు గౌరవం లభిస్తుంది అనుకుంటున్నాము. కానీ మనని ఎవరన్నా అడిగితే మీరు వేరే వాళ్ళ హోదాను చూసి వాళ్ళకి గౌరవం ఇస్తున్నారు అంటే, లేదండి అలా మేము ఇవ్వట్లేదు అని. సో అందరం ఇలానే ఆలోచిస్తున్నాము, చాలామంది ఇలానే ఆలోచిస్తున్నాము. ఎలా, మనకు హోదా వల్ల గౌరవం వస్తుంది అనుకుంటున్నాము, కానీ మనం వేరే వాళ్ళతో రిలేట్ అవుతున్నప్పుడు ఆ హోదా వల్ల ఇవ్వట్లేదు నేను గౌరవం, అందరినీ ఈక్వల్గా చూస్తున్నాను అని. రైట్, అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ అనేది మనము వేరే వాళ్ళకి ఇవ్వడం సాధ్యం అవుతుందండి. వేరే వాళ్ళు నన్ను అన్కండిషనల్గా యాక్సెప్ట్ చేయడం అనేది మన చేతిలో లేదు. ఈ రెండిట్లో చాయిస్ మనదే. రైట్ సార్, ఇప్పుడు మనం చాలా చూస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం కాలేజీలో చదువుకునే చాలా విద్యార్థులు పరీక్షలు ఫెయిల్ అయ్యామనో, ప్రేమలో విఫలమయ్యామనో ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటారు. అంటే వీళ్ళకి అంత ఆత్మహత్యలకు ప్రేరేపించబడడానికి కారణం రిలేషన్షిప్స్ సరిగ్గా లేకపోవటమా, ఇంట్లో రిలేషన్షిప్స్ సరిగ్గా లేకపోవటమా? ముఖ్య కారణం అదేనండి, సంబంధాలు లోపించడం. అయితే ఒక మనిషి ఆత్మహత్య గురించి ఆలోచిస్తున్నాడు అనుకోండి, జనరల్గా చూస్తే చాలామంది ఆత్మహత్య చేసుకోవాలా, నేను ఇక్కడ అంటే నా చుట్టూ వాళ్ళకి అవసరం లేదు అన్న ఫీలింగ్స్ చాలాసార్లు వస్తాయి. ఓకే, కానీ ఎప్పుడైతే మనిషి తన మీద తనకి విశ్వాసం కోల్పోతాడో, తన చుట్టూ ఉన్న సంబంధాలు ఉంటాయి చూడండి, వాళ్ళపైన విశ్వాసం కోల్పోతాడు. ఓకే సార్, మనతో పాటు స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ డౌట్స్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్ సార్, నేను మా ఫ్రెండ్ ఉన్నాం. ఇప్పుడు తన ఇద్దరికి చిన్న గొడవ లేకపోతే చిన్న రిలేషన్లో చిన్న ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు నేను ఒక పని చేస్తున్నాము, అతను చేసే పని తప్పు, అంటే అతను తప్పు చేస్తున్నాడని నాకు తెలుసు, నేను కరెక్ట్ చేస్తున్నా, నాకు అది కరెక్ట్ ఎలా చేయాలో కూడా తెలుసు. కానీ అతనికి నేను చెప్పలేకపోతున్నా, రీసెంట్ చిన్న ఫ్రిక్షన్ వలన. కానీ అతను చెప్పలేకపోతున్నా, కానీ అయినా స్టిల్ ఎక్కడో ఒక చిన్న పెయిన్ నాలోని. ఈ పెయిన్ రావడానికి ముఖ్యమైన కారణం ఉందండి. దానికి నేను ఇందాక చెప్పాను కదా, విశ్వాసం, దాంట్లో ఉద్దేశము, సామర్థ్యము. అయితే మనం ఎదుటి మనిషి సామర్థ్యంలో లోపం ఉంది కాబట్టి ఒక మిస్టేక్ చేస్తున్నాడు, తప్పు చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆ ఎదుటి మనిషిని నేను కన్విన్స్ చేయలేకపోతున్నాను, ఈ కన్విన్స్ చేయలేకపోతున్నాను అన్నది నా లోపం. ఓకే, అంటే ఎదుటి మనిషి సామర్థ్య లోపం కూడా నా బాధ్యతనే. అయితే ఇది నా కేపబిలిటీ కూడా తక్కువ కనిపిస్తుంది కాబట్టి ఈ బాధ కలుగుతుంది. ఇప్పుడు సపోజ్ మీరు కన్విన్స్ చేయగలిగారనుకోండి, అప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ పరిస్థితి వల్ల మీ షార్ట్ కమింగ్ కనిపిస్తుంది, అందుకనే మనకు బాధ కలుగుతుంది. ఎప్పుడైనా సరే మన షార్ట్ కమింగ్ కనబడే పరిస్థితి కనిపించినప్పుడు బాధ కలుగుతుంది. అయితే ఇప్పుడు మనం మన మీద వర్క్ చేసుకోవాలి ఫస్ట్. కానీ ప్రాబ్లం ఏంటంటే మనం వేరే వాళ్ళ మీద వర్క్ చేస్తాము, అరిచేస్తాము, ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని. దానివల్ల ఇంకా పాడవుతుంది రిలేషన్షిప్. మనం మాట్లాడే విధానం, మన భావోద్వేగాలు రిలేషన్షిప్ మీద ప్రభావం చూపుతాయా? చాలా చూపుతాయండి. ఏ విధంగా అనంటే, ప్రతి మనిషి ఒక రకమైన శిక్షా సంస్కారంలో పెరిగాడండి. ఓకే, ఒక్కటే ఇంట్లో ఒకటే వాతావరణంలో పెరిగిన వాళ్ళలో కూడా మనకు అంటే వాళ్ళ అలవాట్లలో మార్పులు కనిపిస్తాయి. అయితే ప్రతి వ్యక్తిలో ఎలా ఉంటాయంటే రియలైజేషన్, అంటే వాళ్ళ అండర్స్టాండింగ్, దాని తర్వాత వాళ్ళ ఇమాజినేషన్. ఓకే, దాని తర్వాత మూడోది బిహేవియర్ అండ్ వర్క్.
ఇప్పుడు నేను బిహేవియర్ గురించి మాట్లాడుతున్నాను. అయితే ఎదుటి మనిషి తప్పు చేశాడు అని అంటే మనం ఎలా చెప్తున్నామో బిహేవియర్ వల్ల చెప్తున్నాము. అయితే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ అజంప్షన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మిస్టేక్ ఉంది కాబట్టి బిహేవియర్లో తప్పు వస్తుంది, తప్పు జరుగుతుంది. అయితే మనము ఇప్పుడు ఏంటంటే బిహేవియర్లో మిస్టేక్ ఉండగానే మనం వాళ్ళతో డిటాచ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. ఓకే, ఏదో ప్రాబ్లం వచ్చింది, బట్ అండర్స్టాండింగ్ని కరెక్షన్ చేయాలండి. అయితే ఈ రైట్ అండర్స్టాండింగ్ అనేది సహజ స్వీకృతి ఆధారంగా పరీక్షిస్తే అందరికీ ఒకేలాగుంది. ఓకే, ప్రతి మనిషి వేరే మనిషికి సంతోషాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు కానీ దుఃఖాన్ని ఇవ్వాలనుకోవట్లేదు. అది వాళ్ళ ప్రాక్టీసెస్ వల్ల అలా ఇస్తున్నారు. అదే మనకు ఒక మనిషిని స్వీకరిస్తున్నాం అనుకోండి, దాన్నే స్నేహం అంటున్నాం. అయితే ఆ మనిషిలో ఉండే యాజ్ ఇట్ ఈజ్ అంటే వాళ్ళ లోపాలు ఏవైతే ఉన్నాయో అలానే స్వీకరించాలి. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే ఫ్రిక్షన్ రాగానే వాళ్ళ లోపాలు చూపించేసి మనం దూరం వెళ్ళిపోతున్నాం, దానివల్ల మనం బాధపడుతున్నాం. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంది రిలేషన్షిప్ బాగుంచుకునేది. ఓకే, జనరల్గా రిలేషన్షిప్ పాడవగానే వేరే వాళ్ళ మీదకి నెట్టేస్తున్నాం, వాళ్ళ వల్ల పాడవుతుందని, కానీ బాధపడుతుంది మనమే. ఓకే సార్, మరో స్టూడెంట్ అని డౌట్ అడుగుతారు, అడగండి. గుడ్ మార్నింగ్ సార్. ఈ కాలంలో పేరెంట్కి చిల్డ్రన్స్కి ఉండేటువంటి రిలేషన్షిప్ ఎలా ఉండాలి అని మీరు చెప్పగలుగుతారా? చాలా పేరెంట్స్కి పిల్లలకి ఉన్న రిలేషన్షిప్, ఉండాల్సిన రిలేషన్షిప్ చాలా ముఖ్యమైన రిలేషన్షిప్ అండి. అయితే ఇప్పుడు ప్రస్తుతం పేరెంట్స్ ఏమనుకుంటున్నారంటే మేము ఎన్ని చేస్తున్నాం పిల్లలకి, ఓకే, అయినా కానీ పిల్లలు మా మాట వినట్లేదు, ఇలాంటివన్నీ. అయితే ఒక్కసారి చూస్తే పేరెంట్స్ పిల్లలకి ఏం చేస్తున్నారో ఒకసారి గమనించి చూద్దాం. ఇప్పుడు ఒక అబ్బాయి చాక్లెట్ అడిగితే కనుక డబ్బా కొనిచ్చేస్తారు, సైకిల్ కొనిస్తారు, అన్నీ కొనిచ్చేస్తారు. ఇదంతా మమత. అంటే ఇదేంటి? భౌతిక సౌకర్యాలు కేవలం శరీరానికి సంబంధించిన విషయాలు. ఓకే, సెల్ఫ్కి కావాల్సింది ఏంటి? సెల్ఫ్కి కావాల్సింది రిలేషన్షిప్. ఓకే, అంటే వాళ్ళతో సరిగా మాట్లాడడము, టైం స్పెండ్ చేయడము, ఇట్లాంటివన్నీ. దీన్ని వాత్సల్యం అంటాం. వాత్సల్యం అంటే ఏంటంటే ఎలా మనము సుఖంగా ఉండాలి అనే దారిలో తీసుకెళ్ళడము. ఓకే, ఇది వాత్సల్యం. అయితే ఇప్పుడు ఏమైందంటే ఇంట్లలో వాత్సల్యం లోపించింది, మమతనే ఎక్కువైపోయింది. అయితే పేరెంట్స్ ఏమనుకుంటున్నారంటే చాలా కష్టపడి మమతని ఇచ్చేస్తున్నారు, అన్నీ చేసేసాం అనుకుంటున్నారు. మిస్టేక్ అక్కడ వచ్చేసింది. అయితే పిల్లలు ఏమవుతుందంటే ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి కానీ సుఖం లేదు ఇంట్లో. సో అందుకనే బయటికి వెళ్ళిపోతున్నారు. పెరిగిన పిల్లలు అయితే బయటికి వెళ్ళిపోతున్నారు, తల్లిదండ్రులతో మాట్లాడాలనుకోవట్లేదు చాలామంది. ఎందుకంటే తల్లిదండ్రులు ఓన్లీ ఫెసిలిటీస్ ఇస్తున్నారు, టైం స్పెండ్ చేయట్లేదు. బయటికి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళిపోయినప్పుడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. వ్యసనాలు ఈజ్ అ సబ్స్టిట్యూట్ ఆఫ్ వాత్సల్యము ఇన్ ద ఫ్యామిలీ. పేరెంట్స్ ఏం బ్లేమ్ చేస్తున్నారు? పేరెంట్స్ బ్లేమ్ చేయడానికి కారణం ఏంటంటే సొసైటీ ఇలా తయారైంది కాబట్టి మా పిల్లలు చెడిపోతున్నారు. కానీ పిల్లలు బయటికి వెళ్ళడానికి కారణమే ఇంట్లో వాతావరణము సరిగా లేదు. గుడ్ మార్నింగ్ సార్. సార్, పేరెంట్స్తో రిలేషన్షిప్ నాకు చాలా బాగుంది. అయినా కానీ నాకేమైనా అనిపిస్తే నేను ఫస్ట్ ఫ్రెండ్స్తో షేర్ చేస్తాను, తర్వాతే పేరెంట్స్ దగ్గరికి వెళ్తాను. అంటే పేరెంట్స్కి ఆ గ్యాప్ ఎందుకు వచ్చిందంటారు? పేరెంట్స్కి పిల్లలకి గ్యాప్ రావడానికి ఒక ముఖ్యమైన కారణం ఉందండి. అయితే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నేను ఢిల్లీ వెళ్తున్నాను అనుకోండి. మీరు ఆలోచించి చూడండి, నేను ఇంట్లో చెప్పి వెళ్ళాలా చెప్పకుండా వెళ్ళాలా? చెప్పి వెళ్ళాలి. ఇంట్లో చెప్పి వెళ్ళాలి అని అంటే భార్యకి, తల్లిదండ్రులకి, పిల్లలకి చెప్పాలా, లేకపోతే ఓన్లీ భార్యకి తల్లిదండ్రులకి చెప్పాలా? అందరికీ చెప్పాలి కదా. ఇప్పుడు నేను మా అబ్బాయికి చెప్పాను నేను ఢిల్లీకి వెళ్తున్నాను. ఓకే, భార్యకి చెప్తే సరే అండి పని ఉంది కాబట్టి వెళ్తున్నారు. తల్లిదండ్రులు కూడా సరే అన్నారు. మా అబ్బాయికి చెప్పాను. అబ్బాయికి చెప్తే ఫస్ట్ మొదటి ప్రశ్న ఎందుకు వెళ్తున్నావు అని అడిగాడు. సో మీటింగ్ ఉంది అని చెప్పాను. ఏం మీటింగ్ అని అడిగాడు. ఓకే, నా పని మీద ఉన్న మీటింగ్ అని. అయితే ఇప్పుడు ఇలా మెల్లమెల్లగా ఇంకా క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నాకు కోపమన్నా వస్తుంది, లేకపోతే నేను ఆ కన్వర్జేషన్ని కట్ చేయాలనుకుంటున్నాను. ఈ కన్వర్జేషన్ ఎలా కట్ చేస్తున్నానంటే, అరే నాన్న నేను నీకు ఢిల్లీ నుంచి జీన్స్ కొనుక్కొస్తాను రా అని చెప్పాను. ఓకే, వాడు ఆగిపోయాడు అక్కడ. ఇప్పుడు ఏమైంది? నేను ఎందుకు ఢిల్లీ వెళ్తున్నాను అనేది తనకు కావాల్సిన విషయం. ఈ జీన్స్ అనేది శరీరానికి సంబంధించిన విషయం. ఓకే, సో వాత్సల్యం అనేది నేను ఆన్సర్లో ఉంది. నేను మమతనిచ్చాను, ఏంటి? ఈ జీన్స్ అనేది ఫిజికల్ ఫెసిలిటీ ఇచ్చాను. ఇలా చాలాసార్లు చేస్తున్నానండి. ఇప్పుడు 4 సంవత్సరాల తర్వాత నేను నాన్న బెంగళూరు వెళ్తున్నానని మా అబ్బాయికి చెప్తే వాడు ఏమడుగుతాడు? నాకేం తెస్తావు అని అడుగుతాడు. అర్థమైంది కదా. అయితే ఎప్పుడైతే వాత్సల్యం కావాలో అక్కడ మమతతో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అయితే ఇంట్లో చాలా ఇవి మమతతోనే సబ్స్టిట్యూట్ అయ్యిందనుకోండి, అప్పుడు మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు పేరెంట్స్ మమతతో సాల్వ్ చేస్తారు. ఓకే, వాళ్ళు మీకు ఏదైనా షర్ట్ కొనివ్వడమో, ఇది కొనివ్వడమో, మీకు డబ్బులు ఇవ్వడమో చేశారు. మీ సమస్యగానే ఉండిపోయింది. అయితే ఇప్పుడు ఏమైందంటే మీ సమస్యని
స్నేహితులతో డిస్కస్ చేస్తే వాళ్ళు సొల్యూషన్ ఇస్తారని అనిపిస్తుంది మీకు. అర్థమైంది కదా, అది సమస్య. అందుకనే మనం స్నేహితులతో తొందరగా అటాచ్ అయిపోతున్నాం. రైట్ సార్, మరో స్టూడెంట్ తను డౌట్ అడుగుతారు, అడగండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ యాక్చువల్లీ ఏంటంటే ఐ హ్యావ్ ఫ్యూ కజిన్స్. మా పేరెంట్స్ ఏంటంటే ఎప్పుడు నన్ను వాళ్ళతో పోలుస్తారు, కజిన్స్ కానీ మా సిబ్లింగ్స్ తోటి. కానీ ఏమైపోతుందంటే బికాస్ ఐఎమ్ హయ్యర్ సైడ్ దెన్ దెమ్, వాళ్ళకి నా మీద ద్వేషం పెరిగిపోతుంది. ద్వేషంని పెంచుకొని వీఆర్ నాట్ హ్యావింగ్ అ ప్రాపర్ రిలేషన్షిప్ విత్ దెమ్ అనమాట. సో ఈ గ్యాప్ని ఎట్లా ఫిల్ చేయాలి? ఫస్ట్ స్టెప్ అనేది మీ నుంచే స్టార్ట్ అవ్వాలండి. అయితే ఫస్ట్ ఈ రూట్ కాజ్, ఈ రిలేషన్షిప్ సరిగా ఉండకపోవడానికి రూట్ కాజ్ ఏంటి? మీరు కొన్ని తప్పు సంకేతాలు వాళ్ళ మీదకి వాళ్ళకి చూపిస్తున్నారు. ఎప్పుడన్నా ఒక దగ్గర నలుగురు ఉన్న ప్లేస్లలో మీరు కొంచెం హైలైట్ అవుతున్నారు అనుకోండి, ఓకే, సో అలాంటివి మీరే మేనేజ్ చేసుకోవాలి. ఎందుకనంటే ఒకే దృశ్యం చూసినా కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దాన్ని ఇంటర్ప్రెట్ చేస్తారు. ఇప్పుడు ఏమవుతుంది, అందరూ మిమ్మల్ని గ్రేట్ అనాలి, లేకపోతే మీరు విశిష్టమైన వ్యక్తి అనాలి, అది ఇష్టమా? లేకపోతే మీకు మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో ఉన్న రిలేషన్షిప్ ముఖ్యమా? అది చూడండి. ఆ రిలేషన్షిప్లో వాళ్ళు ఏదో ఒక దగ్గర స్టక్ అయి ఉన్నారు, ఓకే, ఆ స్టక్ అయి ఉన్న పాయింట్ మీకు క్లియర్గా అర్థం అవ్వాలండి. అంటే ఇప్పుడు ఏంటి, ఉద్దేశపూర్వకంగా వాళ్ళు అలా చేయట్లేదు, మీ మీద ద్వేషం పెంచుకోవట్లేదు, ఓకే, ఏదో ఎక్కడో ఒక దగ్గర సామర్థ్యం లోపించింది. అయితే వాళ్ళ సామర్థ్య లోపము మీకు కనబడాలి, ఎక్కడ లోపించింది అనేది. మీరు కానీ లేకపోతే మీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరికైతే అండర్స్టాండింగ్ ఎక్కువ ఉందో వాళ్ళ చేత కానీ ఆ డిస్కషన్ అవ్వాలి, ఓకే. ఎందుకంటే ఈ రిలేషన్షిప్ లేకుండా మీరు ఎంత ముందుకెళ్ళినా సరే సడన్గా వాళ్ళు గుర్తు రాగానే ఎక్కడో ఒక దగ్గర బాధ కలుగుతుంది. రిలేషన్షిప్ అనేది ఫ్లో అండి, అది కంటిన్యూస్గా ఉండాలి. సడన్గా ఎక్కడన్నా ఆగిపోయింది అనుకోండి, దెన్ అప్సెట్ అయిపోతారు. ఇప్పుడు బాధ మీ లోపల ఉంది కాబట్టి మీరే కరెక్షన్ చేసుకోవాలి ఇది. రైట్ సార్, మరో స్టూడెంట్ తను డౌట్ అడుగుతారు, అడగండి. గుడ్ మార్నింగ్ సార్. ఈ రిలేషన్షిప్స్లో ఈ టాపిక్లో శిక్షా సంస్కార్ యొక్క పాత్ర ఏమైనా ఉందా? దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కొద్దిగా. శిక్షా సంస్కారం అనేది హ్యూమన్ బీయింగ్స్కి చాలా ఇంపార్టెంట్ అండి. అయితే హ్యూమన్ బీయింగ్, ప్రతి మనిషి పుట్టుకతోనే సహజ స్వీకృతి అనేది ఒకటి ప్రతి మనిషిలో ఉంది. డెఫినెట్ క్యారెక్టర్ అంటాము, అది ప్రతి మనిషిలో ఉంది. అది ప్రతి మనిషిలో ఒకేలాగా ఉంది. అదే ఏంటనంటే నేను సుఖంగా ఉండాలి అనుకోవడం. సరే, అయితే ఈ సుఖంగా ఉండడం ఎలా అనేది తెలియదు. అదే మీరు వేరే అంటే వ్యవస్థలను చూడండి, ఓకే, చెట్లను కానీ జంతువులను కానీ చూడండి, అది పుట్టుకతోనే వాటికి ఆ గుణాలు వచ్చేసాయి. అంటే యానిమల్స్ ఫాలో ఇన్స్టింక్ట్స్, ఓకే, హ్యూమన్ బీయింగ్ నీడ్స్ ఇంటలెక్ట్. మనిషి ఫాలో అయ్యేది శిక్షా సంస్కారం అనుసరి. అయితే ఈ శిక్షా సంస్కారం అనేది సొసైటీలో సరిగ్గా ఉండాలి అని అంటే పెళ్ళి అనేది చాలా ఇంపార్టెంట్, మ్యారేజ్. ఓకే, అయితే మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ లేకుండా శిక్షా సంస్కారం అనేది సొసైటీలో పాసిబుల్ కాదు. అందుకనే ఎలాంటి అలవాట్లన్నా వచ్చేస్తున్నాయి. ఈ అలవాట్లు అంటే ఎలా ఉండాలి, అయితే ఈ అలవాట్లను అర్థం చేయించుకునేడానికి అంటే అనుకరణము, అనుశాసనము, అనుశాసనం నుంచి స్వ అనుశాసనం వైపుకి తీసుకెళ్లడంలో తల్లి పాత్ర, తండ్రి పాత్ర, తర్వాత గురువు పాత్ర, ఈ ముగ్గురు ఉన్నాయి. మిగతా ఎవరు ఈ పని చేయడం వాళ్ళ బాధ్యతగా రాదు ఇది. రైట్. చివరిగా సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి ఏ అంశాలు మనం నేర్చుకోవాల్సి ఉంటుంది, పాటించాల్సి ఉంటుంది? ముఖ్యంగా మనం అంటే గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే అండి, ఈ నా లోపల సహజ స్వీకృతి ఉంది. సహజ స్వీకృతి అనేది ఏంటి, నేను సుఖంగా ఉందామనుకుంటున్నాను, ఎదుటి మనిషిని సుఖంగా ఉంచాలనుకుంటున్నాను. ఇది నా ఒక్కడిలో కాదండి, స్పెషల్ అందరిలో, ప్రతి మనిషిలో కాలంతో కానీ ప్రదేశంతో కానీ వ్యక్తులతో కానీ ఇది మారదు. కానీ నేను సంతోషంగా ఉండాలనుకుంటున్నాను, ఉండలేకపోతున్న దానికి కారణం ఏంటి అంటే నా శిక్షా సంస్కారంలో లోపం, అంటే నా సామర్థ్యంలో లోపం ఉంది. అయితే ఎదుటి మనిషిలో కూడా సామర్థ్యం లోపం వల్లనే తప్పు చేస్తున్నాడు. అయితే ఎదుటి మనిషిని మనం చూసేటప్పుడు, గుర్తించేటప్పుడు వాళ్ళ ఉద్దేశంతో రిలేట్ అయితే కనుక సంబంధంలో సమస్య ఉండదు. ఓకే, ఉద్దేశం కరెక్ట్గా ఉంది కాబట్టి రిలేట్ అయితే సంబంధంలో సమస్య ఉండదు. ఒకవేళ వాళ్ళ సామర్థ్యం తగ్గి తప్పు చేశారు కానీ నేను ఉద్దేశాన్ని అనుమానించాను, అప్పుడు సమస్య స్టార్ట్ అవుతుంది. అందుకనే మన చుట్టూ ఉన్న వాళ్ళల్లో చెక్ చేసి చూడండి, ఎంతమంది నా సుఖాన్ని కోరుకుంటున్నారు, అంటే ఎంతమంది నా సుఖం గురించి పనిచేస్తున్నారు అనేది ఒక్కసారి మన చుట్టూ చూసుకుంటే చాలా ఎక్కువ మంది ఉన్నారనుకోండి, నేను అంత సుఖంగా ఉంటాను. ఇంకొకటి, నేను ఎంతమంది సుఖం గురించి పనిచేస్తున్నాను అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది.
ధన్యవాదాలు సార్. ఈరోజు మా స్టూడియోకి వచ్చి సంబంధాల గురించి వివరించినందుకు. స్టూడెంట్స్ మీకు కూడా ధన్యవాదాలు ఈ చర్చలో పాల్గొన్నందుకు. మనం ఎదుటి వాళ్ళతో ఏ విధంగా ప్రవర్తిస్తామో ఎదుటి వాళ్ళు కూడా మనతో అదే విధంగా ప్రవర్తిస్తారు. మంచి రిలేషన్షిప్ మెరుగుపడాలంటే ప్రేమ వాత్సల్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా రిలేషన్షిప్ మెరుగుపడడానికి టీచర్ల పాత్ర, తల్లిదండ్రుల పాత్ర కూడా ఎంతో ఉంది. ఇది ఇవాల్టి జై హో సక్సెస్